ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం జరిగే విధంగా కాకుండా ఈసారి ఈ సంవత్సరం చాలా భిన్నంగా క్యూ లైన్స్ కావచ్చు, అరేంజ్మెంట్స్ కావచ్చు, తర్వాత ఇతర ఏర్పాట్లు కావచ్చు, వైదికంగా సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అన్నీ కూడా ఈసారి ఇన్నోవేటివ్గా తీసుకోవడం అనేది జరిగింది. ఈసారి మనకు లడ్డూకి సంబంధించిన ఇబ్బందులు లేకుండా 3 సెంటర్లలో లడ్డూ తయారీ కేంద్రం, అదేవిధంగా అదనంగా ఈసారి 8 లడ్డు విక్రయ కేంద్రాలు కూడా తీసుకున్నాము. 11 రోజులు జరిగే 11 అలంకారాలకు సంబంధించిన వచ్చే వారికి లెఫ్ట్ సైడు 11 అలంకారాలకు సంబంధించిన ఫ్లెక్సీలు, వెళ్ళేటప్పుడు కూడా 11 అలంకారాలకు సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి పూర్తిగా ఈ యొక్క ఆధ్యాత్మికతకు కేంద్రం అని చెప్పేసి ఈ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ టెంపుల్ పరిసరాలన్నీ కూడా మనం చాలా కొత్తగా ఈసారి ఆలోచించుకొని అందరి సహకారంతో చేయడం అనేది జరుగుతుంది. 29వ తారీఖు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దర్శనం చేసుకోవడానికి అమ్మవారికి వస్తారు కాబట్టి ముఖ్యంగా ఆ రోజు ప్రోటోకాల్ ఎక్సెప్ట్ గౌరవ ముఖ్యమంత్రి తప్ప మిగతా ప్రోటోకాల్ దర్శనాలన్నీ కూడా రద్దు చేస్తూ అన్ని క్యూ లైన్లు కూడా ఉచిత లైన్లుగా ఏర్పాటు చేయడం అనేది జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 2025 దసరా ఫెస్టివల్ సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్యంగా టాయిలెట్ సంబంధించి ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. టాయిలెట్స్ వరకు చూస్తే లాస్ట్ ఇయర్ 300 టాయిలెట్స్ పెడితే మొబైల్ టాయిలెట్స్ ఈ టైం 405 టాయిలెట్స్ అంటే 100 టాయిలెట్స్ పెంచడం జరిగింది. లాస్ట్నే మనకి వాటర్ బాటిల్స్ వరకు వస్తే 25 లక్షలు వాటర్ బాటిల్స్ అనేది ఈ టైము పెట్టడం జరుగుతుంది. దాదాపుగా 40 పాయింట్స్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి, అన్ని ఘాట్స్లో ఉంటాయి. ఎంటైర్ దుర్గమ్మ టెంపుల్ చుట్టూ ఉన్న ఏరియాలో కూడా ప్రతి పాయింట్లో కూడా పెట్టడం జరుగుతుంది. అలాగనే శానిటేషన్, ముఖ్యంగా శానిటేషన్ అంటే కిందున్న ఏరియా అంతా కూడా విఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చేస్తాము. ప్రతిరోజు దాదాపుగా 1400 వర్కర్సు ప్రతి 3 షిఫ్ట్లో, అంటే ప్రతి షిఫ్ట్లో కూడా దాదాపుగా 530 వర్కర్స్తో రౌండ్ ద క్లాక్ శానిటేషన్ అనేది 12+2 14 రోజులు కంటిన్యూస్లీ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇయర్ వచ్చిన గ్యాప్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకుని విఎంసీ అధికారులు కౌన్సిల్ సహాయంతో ఖచ్చితంగా ఈ వచ్చే సంవత్సరం ఎలాంటి అసౌకర్యాలు లేకుండా టాయిలెట్స్, వాటర్ బాటిల్ అలాగనే శానిటేషన్ పైన చర్యలు తీసుకొని చాలా ఎఫెక్టివ్గా ఈ ప్రోగ్రామ్ని ఈ ఒక 10 డేస్ హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం ఈసారి ముఖ్య ఉద్దేశము. వచ్చే కామన్ డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా వాళ్ళు ఒక మంచి భక్తిభావంతో వస్తారు, వచ్చి అమ్మవారిని మంచిగా చూసుకొని మంచి అనుభూతితో ఒక మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈసారి కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. విఐపీస్ అలాగే ఈ స్టేట్ గెస్ట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ప్రత్యేక స్లాట్ ఇవ్వడం జరిగింది. ఆ స్లాట్ ఏంటంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు. సో ఇక్కడ వచ్చే వాళ్ళకి మాత్రమే విఐపీస్కి ఈ టైంలోనే రండి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. అక్కడ వచ్చే వాళ్ళకి మాత్రమే అంతరాలయం దర్శనం అనేటువంటి ఉంటుంది. ఎందుకు అట్లాగే వచ్చే ప్రతి భక్తులతో ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇదే కాకుండా ఈసారి ఒక 2-3 టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ చేస్తున్నాము. ఒకటి మీకు తెలిసే ఉంది, కమాండ్ కంట్రోల్ రూమ్ పెడుతున్నాము ఇక్కడ మన మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో వీడియో వాల్ ఉంటుంది. ఈసారి ఇంతకుముందు టెంపుల్ పరిధిలో దాదాపుగా 250 కెమెరాలు ఉన్నాయి. మొత్తం టెంపుల్ చుట్టుపక్కల బయట కూడా ఉన్న కెమెరాలన్నీ అక్కడ అనుసంధానం చేసి ఏం లేదన్నా మినిమం 500 సీసీటీవీ కెమెరాల ఫీడ్ అక్కడ ఉంటుంది. ప్రత్యేక క్యూ లైన్, ప్రత్యేక ఎంట్రీ పాయింట్, ప్రత్యేక ఎగ్జిట్ పాయింట్, ప్రత్యేక వల్నరబుల్ పాయింట్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటాము. ఇదే కాకుండా ఈసారి క్యూ లైన్లో క్రౌడ్ ఎంత మూవ్ అవుతా ఉంది, ఎక్కడైనా క్రౌడ్ అనుకోకుండా ఎక్కువ అయిందా, మూమెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఏఐ కెమెరా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కెమెరా కూడా పెట్టి ఈసారి మానిటర్ చేస్తుంటాము. వచ్చే భక్తుల కౌంట్స్ కూడా ఆ కెమెరా ద్వారా తీసుకుంటాము. అది అల్గారిథం అంతా రెడీ అయింది కాబట్టి అది ఒక ఇంటర్వెన్షన్. అలాగే పార్కింగ్ ఏరియా దాదాపుగా 20 పార్కింగ్ ఏరియాలు ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్ వరకు అలాగే మనకు ఇక్కడ భవానీ, జై భవానీ మన ఈ అమ్మవారికి ఉన్న విశేషత. జై భవానీ నినాదాలు కూడా ఎక్కడెక్కడ వినిపిస్తూ ఉంటాయి.